చేస్తుంది ఏంటి? ఇప్పుడు ప్రజల రాజధాని అమరావతి అంటున్నాడు. నిజంగా అది ప్రజల రాజధాని? ఈవేళ రాష్ట్రంలో నేను చేరుకున్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఏ కుటుంబానికైనా 1 ఎకరం భూమి ఉంది అక్కడ? ఒక వ్యవహారం అక్కడ ఉందా? ఇప్పుడు కాదు, రేపు వస్తుందా? 10 సంవత్సరాల తర్వాత వస్తుందా? 25 సంవత్సరాల తర్వాత వస్తుందా? ఎప్పటికీ ఈ వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు అక్కడ కేవలం డబ్బులు చెల్లించి, ట్యాక్సులు చెల్లించి వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప ఏముండదని మీకు మనవి చేస్తుంది. అందుకే మా లాంటి వాళ్ళు, మా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్కు, పౌరులకు మేము అన్యాయం చేయలేము. కనీసం గొంతెప్పి మాట్లాడలేమా? మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు ఇది విషయం తెలిసినా వారికి ఉండేటువంటి ఇబ్బందుల వలన మా రాజధాని అమరావతి అనే మాట్లాడుతుంది తప్ప హృదయపూర్వకంగా చెప్పమనండి. ఎందుకు ఈ ప్రాంతాలు ఎలా ఉండిపోయినాయంటే కారణం అదే కదా. ఈనాడు కూడా మా శ్రీకాకుళంలో చూస్తే, అలాగే విజయనగరంలో చూస్తే, విశాఖపట్నంలో చూస్తే, నేను ఎప్పటికప్పుడు చూస్తాను. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఆస్తులు, నిర్మాణాలు, సంస్థలు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి మీరు చెప్తారు. కాదని మేమంటాం. ఎందుకంటామంటే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి ఆస్తులు, ఆ సంస్థలు, ఆ వెలుగుతున్నటువంటి సంపద అంతా ఇతర ప్రాంతాలది. వారి పట్ల నాకు ద్వేషం లేదు.